రాష్ట్రం మొత్తం యొక్క మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచరణ విషయంలోకి వచ్చేసరికి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ప్రధానంగా తిరుమల తిరుపతి మధ్య నడిచేటువంటి సర్వీసులకు ఈ పథకం వర్తించదంటూ ఆంక్షలు పెట్టడం పట్ల స్థానికులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లో చెప్పేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు మీకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు అన్ని చెప్తున్నారు. ఓవరాల్ గా మిగిలినటువంటి సర్వీసులకు వచ్చేసరికి టికెట్లు తీసుకోమని చెప్తున్నారు. ఏమనిపిస్తాం? మీరు నెలకి ఎంత పాస్ అమ్మా? మా తిరుమల తిరుపతికి వెళ్తా ఉంటారు, మహిళలందరికీ ఫ్రీ అన్నారు. మీ వరకు టికెట్ పాస్ ఎంతమ్మా నెలకి? ఫ్రీ బస్ అన్నారు, మీకు వరకు లేదు. ఫ్రీ బస్సు బస్ పాస్ ఉంది. బస్ పాస్ తీసుకుని మామూలుగా ఫ్రీ అంటే అందరికి ఫ్రీ ఇవ్వాలి కదా? అవును, ఇవ్వాలి. అందరికి ఫ్రీ ఇవ్వాలి కదా. మీకు కూడా పెడితే బాగుంటుందా లేదా? బాగుంటుంది పెడితే. మళ్ళీ ఒకవేళ ఈ పదం పోయిందనుకో సార్, మాకు బస్ పాసులు లేదనుకో, మళ్ళా కంటిన్యూగా అట్లా చేసేస్తారేమని మేము భయపడి భయపడేది కాదమ్మా. మీరు వెళ్ళేటప్పుడు ఉచితంగా బస్సు అందరికి ఇచ్చినప్పుడు మీరు మహిళలే కదా, మీకేం ఇబ్బంది? తిరుమల తిరుపతి ఇవ్వాలి కదా. లేదనే చెప్పినారు. తిరుమల తిరుపతి లేదు, తిరుపతి నుంచే చిత్తూరు జిల్లా వరకే అని రాత్రి విన్నాము. మాకేం తెలుసు. రోజు ప్రయాణం చేస్తారు, డబ్బులు కొనుక్కుంటారు. అవును సార్. తిరుమల తిరుపతికి యాత్రికులు కూడా ఇవ్వాలా? అవును. ఆర్టీసీ బస్సుల్లో యొక్క ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకురావాలని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతికి వచ్చేటువంటి యాత్రికులందరికీ కూడా అవకాశం కల్పించాలంటారు. ఇక్కడ కొంతమంది అనంతపురం జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రయాణికురాలు మనకు తిరుమల వెళ్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు టికెట్ తీసుకుని అప్ అండ్ డౌన్ కూడా టికెట్ తీసుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తం మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు. మీ వరకు వచ్చిన తిరుమల తిరుపతికి ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ తిరుమల కూడా అంటే గవర్నమెంట్ ఒకసారి యాక్షన్ తీసుకుంటే బాగుంటది. తిరుమల ఒకటే ఎందుకు టికెట్ లేదో ఒకసారి గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకుంటే బెటర్. తిరుమల కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది కదా. నేనైతే ఫ్రీ బస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే ఫ్రీ సెక్షన్ టికెట్ వస్తుందని. ఇది రాలేదు. ప్లీజ్ ఒకసారి తీసుకొని ఇక్కడ కూడా ఫ్రీ బస్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఎన్నికల ముందు రాష్ట్రం మొత్తం ఫ్రీ అని చెప్పినారు, అబద్ధం ఏం చెప్పారు? ముందు చెప్పిన ఏమనిపిస్తుంది అప్పుడు? మేబీ ఒకసారి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా. ఒకసారి మొత్తం జియో అంతా ఒకసారి వెరిఫై చేసుకుని తిరుమల కూడా ఫ్రీ టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనకి మహిళలు చెప్తున్నది ఉచితంగా ప్రయాణం యొక్క తిరుమల కూడా అవకాశం కల్పించాలి. మీరు ఏమనిపిస్తుందమ్మా? మీరు టికెట్ తీసుకున్నారు కదా, టికెట్ చూపించారు. తిరుమల కూడా అవకాశం కల్పిస్తే మంచిదని అనుకుంటున్నా. ముందు ఎలక్షన్స్ ముందు ఫ్రీ అనే చెప్పారు, మొత్తం స్టేట్ మొత్తం ఫ్రీ, ఏపీ మొత్తం ఫ్రీ అని చెప్పారు. కానీ అది చేయలేదు. అది తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. టికెట్ మీరు తీసుకోవాల్సి తీసుకున్నాం అప్ అండ్ డౌన్. మరి రాష్ట్రం మొత్తం ఫ్రీ అని చెప్పినప్పుడు మరి తిరుమలకి ఏం చేస్తున్నారమ్మా? మీరు లోపల ఏమి ఇబ్బంది పడతారు? తప్పు కదా. అవును. మీరు డిమాండ్ ఏం చేస్తారు? ఏం చేస్తాం, ఇంకా మేము అడిగినా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా ఏం చేయగలుగుతాం? సైలెంట్ అయిపోతాం. ఖచ్చితంగా కావాలి. తిరుమలకు కూడా ఫ్రీ పెడితే బాగుంది. మొత్తం స్టేట్ మొత్తం, ఓన్లీ జిల్లాలే కాకుండా మొత్తం పెట్టాలని కోరుకుంటున్నాం. మాకు తెలియడం లేదు సార్, ఏ బస్సు ఎక్కాలా, ఎక్కడ ఏ బస్సు ఫ్రీ, ఏ బస్సు టికెట్ ఇవ్వాలని తెలియడం లే. అందువల్ల మేము అడిగి ఎక్కుతున్నాం సార్. పల్లె వెలుగు, ఎక్స్, ఆట్రా వెలుగు ఏదో 3 చెప్పారు సార్ కండక్టర్ సార్. 3 బస్సులు చెప్పాడు. ఎక్స్, పల్లె వెలుగు, ఆట్రా వెలుగు అన్నాడు. ఆ మూడు చెప్పాడు సార్. ఫ్రీ అని చెప్పాడు. కొన్ని బస్సుల కంటే మీకు అది ఇబ్బందే కదమ్మా, మొత్తం అంతా ఫ్రీ అని చెప్పారు. తెలియని వాళ్ళం ఏ బస్సు అడిగి ఎక్కాలని చెప్పరు కదా సార్. అందరూ కండక్టర్లు చెప్పరు. దాన్ని ఎక్కబో, ఈ బస్సు ఎక్కబో అని చెప్పేస్తున్నారు. తెలియడం లేదు సార్. అందువల్ల ఇబ్బంది. ఏ బస్సు అన్నా ఫ్రీ అంటే అది ఆడవాళ్ళకి ఇబ్బంది ఉండదు. అడిగి ఇప్పుడు నాకన్నా ఇంకా వయసు అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కాలంటే కష్టమే కదా సార్. వాళ్ళు చదువు రాని వాళ్ళు ఉంటారు, మా అమ్మ, అట్లాంటి వాళ్ళకి ఇబ్బందే సార్. చదువుకున్న వాళ్ళకి ఇబ్బందిలే, చదువు లేని వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమనిపిస్తుందమ్మా? మీకు ఫ్రీ అని చెప్పినారు, మీ వరకు ఏమి ఇబ్బంది? మొత్తం ఫ్రీ అన్నారు. తిరుమలకి తిరుపతికి ఎందుకు ఉండదు? తిరుమలకి తిరుపతికి ఎందుకు ఉండదు? రాష్ట్రం మొత్తం అని చెప్పిన అన్నారు. మరి తిరుమలకి పోయే వాళ్ళు ఎట్ట బావాలా? ఏడు నుంచి బావాలా? దూరాభారం నుంచి వస్తారు. తిరుపతి దాకా ఛార్జ్ ఫ్రీగా అన్నారు. కొండకు బావాలి కదా దర్శనానికి. ఆ దేవుడి కాడికి ఎట్ట బావాలా? తిరుమల గడ ఫ్రీగానే పెట్టండి. మాకు మోసం చేసినారు. దేంట్లో మాకు మోసమే. కష్టపడేది మేము, అంతా క్లీన్ చేసేది మేము.
వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకే మాకేమీ లేదు ఆ, చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉండదు ఆ చేసింది కూడా మాకు సరిగ్గా చేతులకు వచ్చేదిలే ఆ, అది మరి మీరు చేసిన తప్పేంటి మరి ఇలా చేయడం తప్పు? మేము చేసిన తప్పేముండదు అవును కదా, మరి వచ్చిన యాత్రికులు కూడా ఇవ్వాలి కదమ్మా. ఇయ్యాలా వాళ్ళకి కూడా ఇయ్యాలా వాళ్ళకి ఇయ్యాలా మాకు ఇయ్యాలా మొత్తం మోసమే. మోసమే ఆ. మరి ఏమంటారు, ఏం చెప్తారు ప్రభుత్వానికి మీరు? ఇప్పుడు రాష్ట్రం అంతా పెరిగిగానే వదులుతున్నాము అని చెప్పని అన్నారు కదా, మరి తిరుమల గడ వదలండి ఆ. అవును. ఇది ఒక సగటు మహిళ ఆవేదన ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా ఇచ్చినటువంటి మీరు ఈ యొక్క ప్రత్యేకించి ఈ యొక్క బస్సు ప్రయాణంలో తిరుమల తిరుపతికి వచ్చేటువంటి యాత్రికులకు ఎందుకు మీరు టికెట్ వసూలు చేస్తున్నారంటూ మహిళలు భక్తులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫ్రీ అని ప్రకటిస్తే మొత్తం రాష్ట్రం మొత్తం ఫ్రీ అని చెప్పి ప్రకటన చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఆచరణ విషయానికి వచ్చేసరికి తిరుమల తిరుపతి ప్రయాణికులకు లేదని చెప్పడం పట్ల భక్తులు ఇటు స్థానిక ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.